ఇండస్ట్రీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏం పని ఉంది వాళ్ళకి? సమస్యలు ఉంటే వెళ్ళాలి. సమస్య ఇప్పుడు నేను వెళ్ళిన సమస్య కోసం వెళ్ళలేదు కదా, నేను ఫలానా సమస్యకి వెళ్ళారని ఎవరినైనా చెప్పానండి ఒకళ్ళు. అమ్మ ఎప్పుడు ఎవరిని విష్ చేయమమ్మా. ఇప్పుడు ఊరికి అనవసరంగా వాళ్ళకి చేశారు, వీళ్ళకి చేశారు, వీళ్ళకి చేయలేదు, వాళ్ళకి చేయలేదు మనం అంటే. ఇంతకుముందు ఎప్పుడు ఎన్టీ రామారావుకి చేశారా, నాగేశ్వరరావుకి చేశారా, సోమరావుకి చేశారా, కృష్ణ గారికి చేశారా, చిరంజీవి గారికి చేశారా, బాలకృష్ణ గారికి చేశారు, ఎవరికి చేసాము? ఎవరు చేయలేదు, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు. అంటే జనరల్గా ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిదాన్ని మనం ఎక్కువ భూతత్వంలో చూడటం మొదలెట్టాం. అంతే తప్ప పలానా వాళ్ళు చేశారు, పలానా వాళ్ళు చేయలేదు అనేది లేదు. ఇప్పుడు ఏమైంది, బేసిక్గా చాలా వరకు సెక్షన్ అయిపోయింది. ఒక వర్గం, ఒక పొలిటికల్ పార్టీ సైడ్స్ వెళ్ళిపోయింది జనం. సో నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాను అనుకోండి, మా నాయకుడికి నేను హ్యాపీ బర్త్డే చెప్తాను. ఇక్కడ ఈ పార్టీ ఉంటే ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈయనకి కావాల్సిన వాళ్ళు వీళ్ళకి చెప్తారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అంతే తప్ప అందరూ చెప్పారు ఇది ఇండస్ట్రీ అనుకుంటే కాదు. నాకు తెలిసి ఏం జరగలేదు. ఎవరిని వెళ్తే హ్యాపీగా వెళ్ళి రావచ్చు, తప్పేం లేదు. పంపేం మునిగింది ఇప్పుడు. అంటే ఇక్కడ ఏమి జరగదు, మొత్తం ఇండస్ట్రీ అంతా ఇక్కడ ఉంది. ఇవాళ ఇక్కడి నుంచి ఎవరిని వెళ్ళాలంటే మనకు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తాను 40 ఏళ్ళు ఫైన్ పట్టింది మాకు. వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్తామంటే ఇక్కడ ఎట్లాగో ఉంటుంది. అక్కడ సినిమా అక్కడ తీసుకున్నా ఉండలేము. ఆంధ్రాలో మనకు కొన్ని కావాలంటే, సముద్రం కావాలంటే ఇక్కడ వేలేం కదా, అక్కడికి వెళ్ళి తీస్తాము. అట్లా కొన్ని చోట్ల ఇంతకుముందు గోదావరికి వెళ్ళి పొలాలు కావాలంటే అక్కడ వెళ్ళేవాళ్ళు. ఇవాళ సస్యశ్యామలోనే ఉంది తెలంగాణ, ఇక్కడే తీసుకున్నాం పొలాలు కూడా. సో ఇట్లా అవసరమైతే వెళ్తాం. ఏమో మీలాంటి గొప్ప వాళ్ళు ఎవరన్నా సముద్రాన్ని ఇక్కడ తీస్తే సముద్రం కూడా ఇక్కడ తీస్తాం. ఎలాగో చూడక్కర్లేదమ్మా, నాకంటే గొప్ప వాళ్ళు నేను వెళ్ళలేదు కానీ ఏం లేదు. అంటే ప్రాబ్లం వాళ్ళకి ఇన్విటేషన్ లేదేమో, ఉందేమో వాళ్ళకు ఉండే పనులు వాళ్ళకి ఉండి ఉండొచ్చు కదా. ఇప్పుడు పిలిచిన వాళ్ళంతా కంపల్సరీగా వెళ్ళాలని రూల్ లేదు. ఇక పిలవని వాళ్ళు కూడా పిలవకుండా వెళ్ళాలని రూల్ లేదు. పిలవకుండా కూడా కొంతమంది వెళ్ళి ఉంటారు. అట్లా అది లేదు ఇది లేదు. సో డెఫినెట్గా వాళ్ళని గుర్తించి ఉంటారు, మీరు చెప్పినట్టు పిలిచే ఉంటారు. రకరకాల సమస్యల్లో వాళ్ళు వెళ్ళి ఉంటారు. ఏంటనేది నాకు తెలియదు. ఇస్తారు, ఈ సంవత్సరం ఇస్తారు, గ్యారంటీ ఇస్తాం. అవార్డులు అయితే ఇస్తారు, గ్యారంటీకి ఇస్తారు. అది సెంట్రల్ గవర్నమెంట్ మనకి సంబంధం లేదు. మనకి పర్మనెంట్ హబ్ తీస్తారు కదా, ఈ గవర్నమెంట్ వచ్చినాక తీస్తారు. బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక తీస్తారు, ఇక్కడి నుంచి తీసేసి గోవా పంపించారు. అంటే నిజంగా ఏంటంటే ప్రాబ్లము, ఈవెన్ ఆ ఫెస్టివల్ కానీ ఈ ఫెస్టివల్కి కానీ ఆఫీసు ఢిల్లీలో పెడుతున్నారండి. ఈ ఆఫీస్ ఎక్కడైతే హబ్ ఉంటుందో హబ్లో పెట్టాలి. వాళ్ళు పెట్టట్లు అక్కడ ఢిల్లీలో పెట్టి వీళ్ళ టికెట్లు, ఫ్లైట్ టికెట్లు, హోటల్కే డబ్బులు అయిపోతాయి. ఫెస్టివల్ ఫస్ట్ ఇవి ఉంటాయి కదా ఆఫీసులకే డబ్బులు అయిపోతున్నాయి. ఆఫీసర్లకి హోటల్ ఖర్చులు, ఫ్లైట్ ఖర్చులు. చాలా దుర్మార్గమైన విజయం. దాన్ని ఎప్పుడు మారుస్తారో ఆ సిస్టమ్ నాకు తెలియదు. మారిస్తే బాగుంటుంది. ఈ దేశంలో కొంత డబ్బులు మిగులుతున్నాను. అద్భుతంగా ఉంది. నాకేంటో మా తమ్ముడే కదా. ఇప్పుడు ఎవరైనా నాకు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ, ఇప్పుడు మేము ఎప్పుడు వచ్చాము, మా ఎన్టీ రామారావు నాగేశ్వరరావుతో తీసాను, నాన్నగారు సోమరావు అందరూ తీసారు, నేను కృష్ణ గారికి నాన్న తీసాను. సో ఆ జనరేషన్ నుంచి వచ్చేసరికి నెక్స్ట్ జనరేషను వీళ్ళు వచ్చారు. నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు వాళ్ళు నా కాంటెంపరీస్. ఇట్లా వచ్చినాక వాళ్ళ పిల్లలు ఇప్పుడు హీరోలు అయ్యారు. సో వీళ్ళందరూ మాకు ఇండస్ట్రీలో మా పిల్లలు, నేను నా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు నాకు పిల్లలు. ఇప్పుడు నేను మనం తిట్టాను, అల్లు అర్జున్కి మొన్న నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మంచి సంతోషించాం. ఇవాళ 1600 కోట్లు చేస్తే సంతోషిస్తున్నాం. సంతోషమే. పిల్లలు కాబట్టి ఎప్పుడన్నా మనం తిడతాం, ఏమంటే వాళ్ళని హుషారు చేస్తాం. అరే తప్పురా, ఇట్లా చేయకుండా తప్ప, ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు అనే మాట చెప్తూ ఉంటాం. అది మన తిట్టినట్టు కాదు, నెగిటివ్ ప్రచారం చేసి వీడి చంపేస్తాను, నిన్ను పొడిచేస్తా అని కాదు పాయింట్. నా వరకు నేను ఏంటంటే ప్రతిదానికి స్పందిస్తూ ఉంటాను. నాకు నచ్చింది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని మీరు అడగచ్చు. ఫోన్ చెప్పారు మా పిల్లలు ఎదిగిపోయారు, మాకు అందుబాటులో లేనంత లెవెల్కి ఎదిగిపోయారు. సో వాళ్ళకి నాకు వేరే మార్గం లేదు. నేను చాలా విషయాలు
నిజంగా చాలామందికి నేను డైరెక్ట్గా చెప్పొచ్చు, బట్ ఎవరు మన మాట ఇందులో. బట్ నాకు తోచింది నేను చెప్పడం అనేది నేను ఒక పాయింట్గా పెట్టుకున్నాను కాబట్టి నాలో నేను పెట్టుకోవటానికి నేను ఓ వీడియోలు పెడతాం మొదలెట్టా. ఫార్చునేట్గా కొన్ని వైరల్ అవుతాయి, కొన్ని దాని కాంట్రవర్షియల్ అవుతాయి, కొన్ని రకరకాలు అవుతాయి. బట్ నా ఉద్దేశం ఎవరిని హర్ట్ చేయటం కాదు, ఎవరిని ఏదో బట్టలోడు తీసాడు ఇటువంటి పెడతా ఉంటారు మన వాళ్ళు. నేను అటువంటిది ఎవరిని ఏమి చేద్దాం అనుకోను. నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలు మన జాగ్రత్తగా ఉండాలి, మనం ఇట్లా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎదిగిపోయినాక కొన్ని మాటలు వినని పరిస్థితులు, కొన్ని కోటరీలు చేరి వాళ్ళు చెడగొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలు వినకండి బాబు, మీరు పెద్దవాళ్ళ మాటలు కొన్నిటికి వినండి, కొన్నిటికి వాళ్ళే కావాలి. మీరు కొన్ని పనులు చేయాలంటే మా వాళ్ళు వెనకున్నోళ్ళు కావాలి, కొన్ని పనులు చేయాలంటే పెద్దవాళ్ళ మాటలు వినాలి అనేది నా పాయింట్. అది చెప్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. సార్ అయితే ఈ ఇష్యూ మీద ఏ ప్రాతిపదికన ఏ ఎజెండాను ముందుకు పోయాలని అభివృద్ధి చేయమని కాల్ చేసి అడగడం జరిగింది. అడగలేదు. నాకు ఎందుకో మా ఊరికి పని లేకుండా నేను సినిమా తీసి 10 ఏళ్ళు అయిపోయింది. ప్రతిదానికి ఫోన్ చేసి ఎందుకు చేసావు, నన్ను ఎందుకు వెళ్ళి ఏమి మనకి అవసరం. పిలవలేదు, చాలా సంతోషంగా పెట్టుకోవాలి. అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి బయట కార్లు పార్క్ చేసి ఇవన్నీ తలకాయ నొప్పి ఎందుకు. అబ్బా పిలవలేదు, అదృష్టం బాగుంది అనుకున్నాను. పిలిస్తే వెళ్ళాలి కదా, పిలిస్తే ముఖ్యమంత్రి గారు పిలిస్తే వెళ్ళలేదు మళ్ళీ అంటారు. నాకెందుకు వచ్చిన బ్యాడ్ ఇది.